హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక కప్పుతోటి కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతోటైతే కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మిగతా అన్నింటినీ కూడా మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ కార్న్ఫ్లోర్లోకి ఒక కప్పు వాటర్ని పోసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పాన్లోకి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల షుగర్ అయితే స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళకి ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని షుగర్ మనకి పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ స్వీట్ కోసం మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసే ముందే ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్లోనే ఇదంతా కూడా బాగా దగ్గర పడి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ కలర్ని 1/2 టీ స్పూన్, యాలకుల పౌడర్ని 1/2 టీ స్పూన్, నెయ్యిని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ హల్వాలోకి నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. మధ్య మధ్యలో ఇలా నెయ్యిని వేసుకుంటూ హల్వాని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో హల్వా అంతా కూడా బాగా దగ్గర పడి నెయ్యి అనేది సెపరేట్ అవుతుంది. హల్వా కూడా మనకి పాన్కి ఎక్కడా కూడా అంటుకున్నట్టుగా ఉండదు. అంతా కూడా దగ్గర పడి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. అంతవరకు మనం ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హల్వా మనకి పాన్కి ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా నెయ్యి అనేది సెపరేట్ అయిపోతూ ఇలా ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఎంత ఎక్కువసేపు దీన్ని ఉడికించుకుంటే అంత స్టిక్కీగా ఈ హల్వా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ హల్వాని మనం నెయ్యి రాసిన ట్రేలోకి వేసుకుని పైన ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వాటిని కూడా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటే కనుక మనం కట్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. దీన్ని ఇలాగే ఒక 2-3 గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకోవడమే. స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వా రెడీ అయిపోయింది కదా. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అంత సింపుల్ ప్రాసెస్ ఇది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవాలి అంటే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి.